సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 2, 2025న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుందని, భూమి మొత్తం 6 నిమిషాల పాటు అంధకారంలో మునిగిపోతుందని సోషల్ మీడియాలో ఒక పుకారు వైరల్ అవుతుంది. గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్ అని పిలిచే ఈ అద్భుతమైన సూర్యగ్రహణం కోసం ఖగోళ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, మరోపక్క ఈ సూర్యగ్రహణం అత్యంత ప్రమాదకరమైందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు 2న ఈ శతాబ్దంలోనే అరుదైన సంపూర్ణ గ్రహణం రాబోతుందా? ప్రపంచం మొత్తం పట్టపగలి చీకటిమయం కానుందా? సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తల్లో వాస్తవం ఎంత? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఆగస్టు 2, 2025న సూర్యగ్రహణం ఉండదు. ఈ సమాచారం పూర్తిగా అవాస్తవం. ఈ విషయాన్ని నాసాతో సహా అనేక ఖగోళ సంస్థలు ఇప్పటికే నిర్ధారించేశాయి. ఇక దీనికి సంబంధించి మనకి వివరించడానికి ప్రముఖ సైంటిస్ట్ రఘునందన్ గారు, ప్లానెటోరియం సొసైటీ ఆఫ్ ఇండియన్ డైరెక్టర్. ఎస్ రఘునందన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ రఘునందన్ గారు, ఏం చెప్తారు? అసలు ఈ సూర్యగ్రహణం నిజంగానే ఏదైతే దీనికి సంబంధించిన ఈ పుకార్లు ఏవైతే జరుగుతున్నాయో నిజంగానే ఈ శతాబ్దంలో జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? లేదండి, మీరు ఇందాక చెప్పినట్టుగా ఎస్ ఇప్పుడు ఈ మధ్యలో మనం చూస్తున్నాం. గత ఒక నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ విపరీతంగా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ఆగస్టు 2న సూర్యగ్రహణం ఉందని. సో మొట్టమొదటిగా మన ప్రేక్షకులు చెప్పాల్సింది ఏంటంటే, రేపు ఎట్లాంటి సూర్యగ్రహణం లేదు. అయితే మనము ఒకటి మన స్కూల్ పాఠ్యాంశంలో ఉన్న అంశాన్ని ముందు మనము తెలుసుకోవాలండి. అది అర్థం చేసుకున్నా కూడా ఇది ఎంత అవసరం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మన టీచర్ మనకి ఏం సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది? ఎప్పుడైతే మీకు అమావాస్య ఉంటుందో, అంటే న్యూ మూన్ డే ఉంటుంది చూడండి, అప్పుడు మాత్రమే మీకు సూర్యగ్రహణం సంభవిస్తుంది. అదేవిధంగా మీరు చంద్రగ్రహణం చూడాలి అంటే అప్పుడు మీకు పౌర్ణమి ఉండాలి. అయితే మీరు ఒక్కసారి మన క్యాలెండర్ కనుక తీసి చూసినట్లయితే ఇప్పుడు 2వ తారీఖున మీకు ఎట్లాంటి అమావాస్య లేదు. మీకు ఇంకా పైవిచ్చు ఇప్పుడు 9th ఆఫ్ ఆగస్ట్ నాడు మనకి పౌర్ణిమ ఉండబోతోంది. అండ్ మీకు అమావాస్య తీసుకున్నట్లయితే మీకు ఈ నెల 23rd అప్రాక్సిమేట్లీ ఆ టైంలో మీకు ఉంది. సో ఏదైతే బేసిక్ కండిషన్ ఏదైతే ఉంటుందో, అంటే మీకు సూర్యగ్రహణం ఏర్పడాలంటే మీకు అమావాస్య నాడే మీకు సాధ్యమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌర్ణిమల అమావాస్యతో సంబంధం లేకుండా ఈ ప్రచారం అనేది చాలా ఆసక్తిగా అనిపించేది. అయితే మరి ఏ కారణం లేకుండా ఎలా ప్రచారం అవుతుంది ఇది అంటే, బేసికల్ గా ఈ డేట్ ఏదైతే ఉందో చూసారా, ఈ 2 ఆగస్టు 2027న మనకి సూర్యగ్రహణం ఉందండి. అయితే అది మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది 2027లో. సో బహుశా ఈ ప్రచారం చేసేవారు అంటే వాళ్ళ స్వార్థపూరిత లాభాల కోసం, వ్యూస్ కోసము ఏది పడితే అది ఈ మధ్య ఒక పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముందు ప్రచారం చేస్తున్నారు, అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు, వ్యూస్ ని పొందుతా ఉన్నారు. సో బేసికల్ గా మీరు మన భారతదేశంలో ఒకవేళ సూర్యగ్రహణం చూడాలి అంటే 2027 వరకు వెయిట్ చేయాల్సిందే. అఫ్ కోర్స్ ఈ సమయం లోపల మీకు విశ్వవ్యాప్తంగా ఏదో ఒక చోటన సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సంభవిస్తాయి. కానీ ప్రస్తుతం ఈ 2 ఆగస్టులో నాడు మాత్రం మీకు ఎక్కడ కూడా సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ సంభవించే అవకాశం లేదు. ఫైనల్ గా ఇంకా చెప్పాలి అంటే, మనకి చాలా రోజుల తర్వాత మనకి వచ్చే నెల సెప్టెంబర్ లో మనం ఒక చంద్రగ్రహణం చూసే అవకాశం ఉందండి ఈ వచ్చే నెలలో. కాకపోతే ఈ సూర్యగ్రహణం మాత్రం మనం 2027 దాకా వెయిట్ చేయాల్సిందే. మన భారతదేశం నుంచి ఒకవేళ మీరు సూర్యగ్రహణం చూడాలి అంటే 2027 మాత్రమే పాసిబుల్ ఉందండి. ఓకే, అంటే రఘునందన్ గారు, ఇంకొకటి ఏంటంటే కూడా ఈ సూర్యగ్రహణం కోసం, ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. 100 సంవత్సరాల తర్వాత వస్తుందని చెప్పేసి ఏదైతే అంటున్నారో, ఈ లెక్క ప్రకారం చూస్తే ఇది ఎంత ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారో అంతే ప్రమాదకరం అని కూడా అంటున్నారు. నిజమేనా ఇది? సో ప్రమాదం అనేది అంటే ఇప్పుడే కాదండి, ఈ గ్రహణాలు ఎప్పుడు జరిగినా కూడా దాని మీద కొన్ని అవాస్తవాలు ప్రచారం చేస్తా ఉంటారు. అది చాలా ప్రమాదకరమని అదని. చూడండి, ఈ గ్రహణాలు అనేటివి ఇవన్నీ కూడా ఖగోళ పరిస్థితులు. అంటే అంతరిక్షంలో మీకు అక్కడ సుదూర అంతరిక్షంలో జరిగే ఒక ప్రక్రియ. అది భూమి మీద విపత్తికరమైన కారణాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని చెప్తున్నారు చూసారా. ఇవన్నీ కూడా దీనికి ఎట్లాంటి సంబంధం లేదు. ఇది ఎన్నో రీసెర్చ్ పేపర్స్ లో మనకు తెలుసుమైంది. అయినప్పటికీ కొంతమంది పని కట్టుకుని ఏదో జరుగుతుంది,
ఈవెన్ రాజకీయ సంక్షోభాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అవాస్తవమైన ప్రచారాలు. అసలు గ్రహణాలకి మనుషుల జీవితం మీద ఏదో ప్రభావం ఉంటుందని కానీ భూమి మీద ఏదో జరుగుతుందని చెప్పడానికి ఎట్లాంటి ఆధారాలు లేవు. అది అన్సైంటిఫిక్ థింగ్ అండి. అయితే రఘునందన్ గారు, ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అసలు యాక్చువల్ గా ఎప్పుడు వస్తుంది, ఏ ఇయర్ లో వస్తుంది? ఇప్పుడు మనకి అసలు గ్రహణాలు మనం చూసుకున్నట్లయితేనండి, లాస్ట్ మనము 2019 లో మన భారతదేశంలో మనం చూసే అవకాశం మనకు 2019లో వచ్చింది. డిసెంబర్ లో ఆ రోజు ప్రజలందరూ కూడా చూశారు. తర్వాత 2020లో కూడా మనకి మళ్ళీ ఒకసారి ఒక గ్రహణం మనకు సంభవించింది. సో ఈ అంటే సూర్యగ్రహణం మనం చూసేదానికి మనకు ఒక అవకాశం దొరికింది. సో మన భారతదేశం నుంచి కనుక మీరు సూర్యగ్రహణం చూడాలి అనుకుంటే 2027 దాకా వెయిట్ చేయాల్సిందే. అప్పటిదాకా మనకు చూసే అవకాశం లేదు. 2027. ఎందుకంటే ఇప్పుడు మీరు అసలు మీరు అడిగినట్టుగా సూర్యగ్రహణం ఒక బేసిక్ థింగ్ ఏంటంటేనండి, మీకు ఏమవుతుంది, ఇప్పుడు ఈ యొక్క భూమి సూర్యుడు చుట్టూ మన భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదే క్రమంలో చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒకానొక సమయంలో ఏం జరుగుతుంది అంటే ఈ భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖలో వస్తాయి. అలా వచ్చినప్పుడు ఆ రోజు ఒకవేళ అమావాస్య ఏమవుతుంది అంటే ఈ చంద్రుడు సూర్యుడు యొక్క బింబాన్ని కప్పివేస్తుంది అనమాట. అప్పుడు మాత్రమే మనకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ పరిస్థితి మనకి ఈ నెల గాని, అంటే ఇప్పుడు ఈ నెలలో మనకి 23rd నాడు వచ్చిన అమావాస్య నాడు గాని, ఈ వచ్చే సంవత్సరం ఎప్పుడు కూడా మనకు అవకాశం లేదు. కానీ 2027లో 2 ఆగస్టు నాడు నాకున్న సమాచారం ప్రకారంగా ఆ రోజు ఏమవుతుందంటే ఈ భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖలో ఉంటుంది. అండ్ సూర్యుడు యొక్క బింబాన్ని ఇది కప్పివేస్తుంది. సో అప్పుడు మాత్రమే మనం గ్రహణం చూసే అవకాశం ఉంది మన దేశం నుంచి. కానీ రేపు మాత్రం ఈ 2 ఆగస్టు నాడు మాత్రం మీకు అట్లాంటి అవకాశమే లేదు. ఓకే, రైట్ అండి రఘునందన్ గారు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.